హరిహర క్షేత్రం 20వ వార్షికోత్సవ శుభ ఆహ్వానము 31వ తేదీ 3వ నెల 2026 మంగళవారం నుండి 1వ తేదీ 4వ నెల 2026 బుధవారం రాత్రి వరకు 31వ తేదీ 3వ నెల 2026 మంగళవారం సాయంత్రం కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ మరియు రాత్రికి శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి అష్టాదశ సోపాన మహాపడిభజన. స్వామి తిందకతో అయ్యప్ప తిందకతో 1వ తేదీ 4వ నెల 2026 బుధవారం ఉదయం 8 గంటలకు సర్వదేవతామూర్తులకు విశేష అభిషేకాలు జరుగును. మధ్యాహ్నము మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకము జరుగును. అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగును. సాయంత్రం సర్వదేవతామూర్తుల నగరోత్సవం జరుగును. రాత్రి శ్రీ హరిహర శాంతి కళ్యాణ మహోత్సవం జరుగును. ఇట్లు శ్రీ సిద్ధ వెంకటేశ్వర్లు, ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గారు మరియు ఆలయ ధర్మకర్తలు. శ్రీ హరిహర క్షేత్రం, చీమకుర్తి, ప్రకాశం జిల్లా. సంతనూతులపాడు మండలంలోని గుమ్మలంపాడు గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 61వ వార్షికోత్సవ తిరునాళ్లు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఉడా చైర్మన్ షేక్ రియాజ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభల వద్దకు వెళ్లి అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా సామాజిక ఐక్యతకు దోహదం చేస్తాయని అన్నారు. గ్రామంలో ఈ వేడుకలు ప్రశాంతంగా భక్తి వాతావరణంలో సాగడం ఆనందకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు చేసినటువంటి మీ అందరికి కూడా సార్కి స్వాగతం సార్.
చేతులతో చేసి చూపిస్తారు, ప్రజల గుండెల్లో నిలుస్తారు. జనహితమే అభిమతంగా మంచితనము, స్నేహభావం, మృదు స్వభావం కలిగిన జన హృదయ నేత మన శాసన కులాలయ రత్న దీపం టీడీపీ జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పార్టీకి విశేష సేవ జనార్దన్ గారు. కల్మలేని నాయకత్వం, మా మనసులో మీరే ప్రతి క్షణం ప్రజాహితం. వీరిద్దరికీ ప్రసన్న ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాను. జనసేన పార్టీ నాయకులు రియాజ్ గారికి కూడా స్వాగతం. తర్వాత కామేపల్లి సీతారామన్ గారు సరే రామాంజనేయులు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఎన్పాడు మండలం అబ్బూరు శ్రీనివాసరావు గారు, ఏఎం శంకర్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అడకా స్వాములు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి సంవత్సరం 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈరోజు ప్రసన్న ఆంజనేయ స్వామి సినిమాలు చేసుకుంటాం. మన గ్రామం అయితే మన తెలంగాణనే మన నాయకులు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, మన ఒంగోలు శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ గారు, జనసేన అధ్యక్షుడు రియాజ్ గారు, మన మండల నాయకులు అందరూ వచ్చి మీ భక్తులకు అందరికి కూడా వచ్చి వాళ్ళ కోరిక తీర్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకుంటూ మనకు ఒక చరిత్ర ఉంది. కొమ్మలంపూడికి ఒక చరిత్ర ఉంది. మనం ఎప్పుడు పార్టీ పెట్టిన నుంచి 1982 నుంచి కూడా మనం తెలుగుదేశానికి అండగా ఎప్పుడు మంచి మెజారిటీ తీసుకొచ్చి అందరూ ఐక్యంగా పనిచేసి మనకి కూర్చున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన రామచంద్ర ఆంజనేయులు గారు ప్రత్యేకంగా ఈ గ్రామం మీద ఆయనకి మంచి మక్కువ. ఆయన సుబాబు సంక్షోభం వచ్చినప్పుడు, మన ప్రాంతం మొత్తం సుబాబు సంక్షోభం వచ్చినప్పుడు ఆయనకి గ్రామస్తులు మొత్తం ట్రాక్టర్లు వేసుకుని ఆయన కడిగిపోతే ఒకే ఒక్క రోజులో ఈవో ఇచ్చి మార్కెటింగ్ యాప్ ద్వారా కొనేటటువంటి రైతులకి సుబాబులు కొనేటటువంటి సౌకర్యం కల్పించిన ఘనత మన పెద్ద రామచంద్ర ఆంజనేయులు గారికి ఉంది. ఆ రోజు నుంచి కూడా ఆంజనేయులు గారు ఎప్పుడు ఇక్కడికి వచ్చేవాడు. తర్వాత మన జనార్దన్ గారు వచ్చినాక 2009 నుంచి కూడా ప్రతి సంవత్సరం మన తిరునాళ్ళకి ఆనవాయితీగా వచ్చి మన అందరినీ కూడా సంతోషపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా కూటమి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారు, అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా ఇరువురు కలిసి ఈరోజు ఒకే వేదిక మీద మిమ్మల్ని అందరితో కలిసి మీ అందరి ఆనందాన్ని వీరిరువురు కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఇక్కడికి రావటం, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మన కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు మనందరికీ ఎంత బ్రహ్మాండంగా ప్రతి నెల 1వ తేదీనే అందుతున్నాయో, అదేవిధంగా రాబోయే 15 ఏళ్ళు కూడా మనందరం ఈ కూటమికే ఓటు వేసే విధంగా, కూటమి నాయకులకి మద్దతు ఉండే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రసన్న ఆంజనేయ స్వామి దీవెనలతో మన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రితో ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు
పరిగెత్తుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, అటు అన్నదాత సుఖీభావ, పెన్షన్లు, స్త్రీలకి ఫ్రీ బస్సు, దాని తర్వాత ప్రతి స్టూడెంట్ కి 15,000 ఇలాంటి అద్భుత సంక్షేమ కార్యక్రమాలు, ఇక అభివృద్ధి, రోడ్లు అన్ని బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే మీ అందరూ చూస్తా ఉన్నారు, అనేక అభివృద్ధి పనులు, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, ఆర్ఎంబి రోడ్లు ఇవన్నీ చేశారు. మేము ఊహించని విధంగా అనుకున్న దానికంటే ఎక్కువనే మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరిగిందంటే ఇది చంద్రబాబు నాయుడు గారి సమర్థన వల్లనే జరిగింది. ఈ రోజు మీరే చూస్తున్నారు, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ గుమ్మనపాటి నుంచి మధ్యలూరు వరకు ఒక మెటల్ రోడ్డు, WBM రోడ్డు 1,70,00,000తో మేము ప్రత్యేకంగా పోయినసారి మీకు హామీ ఇచ్చాము, ఈరోజు చేశామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది సమయం సందర్భం కాదు, అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలనే విషయం మీ అందరు గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో మన అందరి ప్రభుత్వాన్ని మరీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని మరీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. బాగున్నారా? వేరే వెనకాల చెప్పట్లా, అక్కడ మహిళలు చెప్పట్లేదు. చాలా సంతోషం. ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు మన గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మేము అందరం వస్తూ ఉంటాం. ఎంతో చక్కగా ఈరోజు ఆర్గనైజ్ చేసిన కమిటీ మెంబర్లందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఈవెంట్ రుద్ర ఈవెంట్స్ వాళ్ళు కూడా చక్కగా చేశారు. 2 పాటలు చూసాం మేము. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, చాలా బాగా చేశారు. కొంతమంది వైజాగ్ నుంచి వచ్చారు, కొంతమంది నెల్లూరు నుంచి వచ్చారు. వాళ్ళు చాలా చక్కగా వాళ్ళంతా కూడా మన కోసం ఈరోజు ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఇప్పుడు మన ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా చూస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ కూటమిలో అన్నీ కూడా పేద ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, కష్టపడుతున్నాం. ఈరోజు మీ ఎమ్మెల్యే కూడా విజయ్ కూడా కష్టపడతా అన్నీ కూడా పథకాలు తీసుకొస్తా ఈరోజు అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మేమేమో ప్రశ్నించడానికి రాలేదు, మీ అందరినీ ఒకసారి చూసిపోదాం. పండగ సందర్భంలో తిరునాళ్ళు అందరం ఒక దగ్గర ఉంటాం కాబట్టి ఒకసారి పలకరించడానికి మీ దగ్గరికి వచ్చాం కాబట్టి తప్పకుండా ఏ ఇబ్బంది ఉన్నా కూడా సంతనోదలపాడులో ఆయన ఉంటాడు, ఒంగోలు వస్తే ఒంగోలు నేను ఉంటా. మీకు ఏది కావాలన్నా చేయడానికి మేము ఎప్పుడు కూడా ఉంటామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా చేసే వాళ్ళ ఏదైతే ఈవెంట్ వాళ్ళు చేస్తున్నారో మీరు బాగా ఎంజాయ్ చేయండి. ఆ పండుగ ఆంజనేయ స్వామి దయ వల్ల అందరూ బాగుండాలి, అందరి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ పేరున మీ అందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా మృత్యు గృహం లోపల గాని వెలుపల గాని సంభవించదు. నేల మీద కాదు, ఆకాశంలో కూడా కాదు, సజీవ నిర్జీవుల చేత కాదు, ఏ శస్త్రం వల్ల కూడా నాకు మరణం సంభవించదు. ఏమైంది? మాట రావడం లేదా? నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తనుడినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు, నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు, నేనే
అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవము కావు, నిర్జీవము కావు. ఈ విష్ణువు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కదా. ఈ హరిహర క్షేత్రం 20వ వార్షికోత్సవ శుభ ఆహ్వానము 31వ తేదీ 3వ నెల 2026 మంగళవారం నుండి 1వ తేదీ 4వ నెల 2026 బుధవారం రాత్రి వరకు
31వ తేదీ 3వ నెల 2026 మంగళవారం సాయంత్రం కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట మరియు రాత్రికి శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి అష్టాదశ సోపాన మహాపడిభజన. స్వామి తిందకతో అయ్యప్ప తిందకతో 1వ తేదీ 4వ నెల 2026 బుధవారం ఉదయం 8 గంటలకు సర్వదేవతామూర్తులకు విశేష అభిషేకాలు జరుగును. మధ్యాహ్నము మహాపూర్ణాహుతి, మహాకుంభాభిషేకము జరుగును. అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగును. సాయంత్రం సర్వదేవతామూర్తుల నగరోత్సవం జరుగును. రాత్రి శ్రీ హరిహర శాంతి కళ్యాణ మహోత్సవం జరుగును. ఇట్లు శ్రీ సిద్ధ వెంకటేశ్వర్లు, ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గారు మరియు ఆలయ ధర్మకర్తలు. శ్రీ హరిహర క్షేత్రం, చీమకుర్తి, ప్రకాశం జిల్లా.